హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్‌గా పెసరపప్పు, మునగాకు ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మునగాకుని తీసుకోండి. ఇలా మునగాకుని తీసుకుని దీనికి ఉన్న ఆకుల్ని కట్ చేసుకున్నాక బాగా కడుక్కోండి 2, 3 సార్లు. ఇలా కడుక్కుని ఇది ఒక మీడియం సైజ్ బౌల్ నుండి ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకోండి. మునగాకు ఎక్కువగా మగ్గదు కాబట్టి దీన్ని ఇంకా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి చాకుతో. ఒక కళాయి తీసుకుని ఏదైనా చిన్న టీ గ్లాస్ని కొలతగా తీసుకుని చిన్న టీ గ్లాస్ పెసరపప్పు వేసుకుని 2, 3 సార్లు బాగా కడుక్కున్నాక వాటర్ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. ఇది స్టవ్ మీద పెట్టుకుని మీడియం మంటలో మరిగించుకోండి. ఇది ఇలా ఒక పొంగొచ్చి మరిగినాక ముందుగా మునగాకు కడుక్కుని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేయండి. ఇది ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకుని దీనికి సరిపడా సాల్ట్ అంటే ఒక చిన్న టీ స్పూన్ సాల్టు, అర స్పూన్ పసుపు, అర స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా ఆకు కొంచెం మగ్గినాక మూత పెట్టుకుని మీడియం మంటలో ఉడికించుకోండి. పెసరపప్పు ఏమీ నానబెట్టిన అవసరం లేదండి, ఉడికిపోతుంది తొందరగానే. ఇలా మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుని ఇంకా వాటర్ ఉంది కాబట్టి మూత పెట్టి పూర్తిగా సిమ్లో పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీస్తే వాటర్ అంతా ఇంకిపోయింది. పప్పు చూసుకుంటే కూడా ఉడుకుంటుంది, చూసుకోండి. నేను పొడి పొడిగా వండుకోవాలనుకుంటున్నాను కాబట్టి కరెక్ట్గా ఉంది. మీకు ముద్దగా కావాలనుకుంటే ఇంకో అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. 5, 6 ఎల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసి దంచి వేసుకుని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, చిన్న టీ స్పూన్తో జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకుని కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఈ పోపు వేగినాక ముందుగా రెడీ చేసుకున్న పెసరపప్పు మెంతుకొని ఇందులో వేసుకుని ఒక 5 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. ఏమి ఎక్కువ ఉడకనవసరం లేదు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రసం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. వట్టిని కూడా తినేయచ్చు, చాలా కమ్మగా ఉంటుంది. అంతేనండి, పెసరపప్పు మునగాకు కూర రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.